హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. ఈ సినిమాకి రివ్యూ చెప్పే ముందు ఫస్ట్ ఈ వీడియో చూడండి. హలో అండి, నేను ఇప్పుడే బార్బరీకి సినిమాకి వెళ్ళాను. థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను, భయ్యా సినిమా ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది అన్నారు. నిజం చెప్పండి భయ్యా, నేను డైరెక్టర్ని అని అంటే, సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకొని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళ్ళల్లో నీళ్ళ. ఎందుకు మరి 10 మంది థియేటర్లో ఉన్నారు, 15 మంది థియేటర్లో ఉన్నారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. అంటే ఏం చేస్తే వస్తారు? నేను ఇంత 2.5 ఏళ్ళు పిచ్చి కుక్కలా కష్టపడ్డాను. 2.5 ఏళ్ళు. మీకు ఒకటి చెప్పాలి, నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది. థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. మా ఆవిడ సినిమా 4:40 షోకి వెళ్ళింది. నేను 5 o'clockకి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను. నువ్వు సినిమా చూసిరా, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను. మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చేసింది భయ్య. నాకు అప్పుడు అనిపించిపోయింది, నేను ఎక్కడ మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది. అంటే 2.5 ఏళ్ళ కష్టం తనకు తెలుసు. మలయాళం కంటెంట్లు, మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య. నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాను భయ్య జనాలందరికీ, సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్నా. నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్య. నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏంటి అర్థం? ఒక పని చేస్తా భయ్య, నేను ఇలా కాదు, నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాను భయ్య. నేను తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను భయ్య. మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య, అర్థమైపోయింది. అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా భయ్య. మీరు సినిమాకే రాకపోతే నేను అసలు బాగాలేదు బాగుందో నాకేం తెలుస్తుంది అసలు? నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను. నేను అది రిటర్న్ తీసుకొని నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. నా చెప్పుతో నేనే కొట్టుకుంటాను. చాలా ఉంటాయి. సో చూసారు కదా, ఈ వీడియో చూస్తే నేను థియేటర్కి వెళ్ళాను. యాక్చువల్గా అసలు ఎలాంటి ఒక మూవీ వస్తుందని కూడా నాకు తెలియదు. ఓకే, ఇదే ప్రమోషను వాళ్ళు మూవీకి ముందు చేసుంటే ఇట్లా బాగుంటుంది ఇలా అంటున్నారు, ప్రీమియర్ షోలో ఇలాంటి హైప్ వచ్చింది అనుంటే మేబీ కొంతమంది అయినా వెళ్ళేవాళ్ళు ఏమో. అయితే నేను సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత చూశాను. నేను అప్పటికే ఈ మూవీ రిలీజ్ అయిపోయింది, చాలా స్క్రీన్స్లో లేదు. యాక్చువల్గా మాకు దగ్గరలో, నేనుండే ఏరియాలో దగ్గరలో సినిమా లేదు. అయినా కూడా నేను వేరే చాలా దూరం వెళ్ళి ఈ సినిమా చూశాను. అంటే డైరెక్టర్ ఎంత బాధపడిపోతున్నాడు, అసలు ఏంటి అంత మంచిగా తీసిన సినిమా ఎందుకని హిట్ అవ్వలేదు, మేబీ పెద్ద యాక్టర్స్ లేకపోవడం వల్ల లేదా ప్రమోషన్స్ లేకపోవడం వల్ల అని చెప్పి వెళ్ళాను. సినిమా చూసిన తర్వాత నాకు 3 విషయాలు అర్థమైనాయి. ఒకటి, ఈ సినిమాకి త్రిబాణధారి బార్బారిక్ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే, బార్బారిక్ అనేవాడు ఘటోత్కచుడు కుమారుడు అనమాట. సో దాని గురించి కూడా సినిమాల్లో ఎక్కడ చెప్పారో నాకు అంత క్లియర్గా ఏం అనిపించలేదు. సో కుమారుడు, అతనికి 3 బాణాలు ఇస్తారంట. సో 3 బాణాలు అయ్యో ప్రయోగిస్తాడు. ఇది నేను రీసెంట్గా ఏదో వీడియో చూస్తున్నప్పుడు నాకు గరికపాటి గారి వీడియో కూడా ఎక్కడో కనపడింది నాకు. అంటే అసలు ఈ బార్బారిక్ అనే వ్యక్తే లేడు, అది ఎవరో పుట్టించి రాశారు. సో బార్బారిక్ అనే వ్యక్తే లేడు, ఏదో వాడికి ఏదో పవర్స్ ఉంటే మహాభారతం అటు అయిపోతుంది అయిపోతుంది, అది ఒక కల్పిత క్యారెక్టర్ అన్నారు. సో అలాంటి క్యారెక్టర్ని తీసుకున్నారు, బాగానే ఉంది. బట్ స్టోరీకి లింకే లేదు. అది యాక్చువల్గా ఎక్కడ కూడా స్టోరీకి లింక్ లేదు.
సో ఫస్ట్ పాయింట్ నాకు పేరు నచ్చలే. ఈ పేరు ఎవరికి పలకలేరు కూడా. నాకే త్రిబాణధారి బార్బారిక్ అని ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను, ఏమో సినిమా చూశాను కాబట్టి. ఒక నెల రోజుల తర్వాత ఎవరైనా ఈ సినిమా పేరేంటి అని అడిగితే ఏం సినిమా చూసావంటే నేను దాన్ని తడువుకోవాల్సి వస్తుంది. త్రిబంధ సంథింగ్ ఏదో నచ్చి వచ్చేసి అదో రకంగా తడువుకోవాల్సి వస్తుంది. సో అలాంటి పేరు పెట్టారు. ఈ పేరు అనేది జనాల్లోకి వెళ్ళదు. ఇది మలయాళం సినిమానా తమిళ సినిమానా కూడా నాకు అర్థం కాలేదు. సెకండ్ వచ్చేసి ప్రమోషన్సే లేవు దీనికి. సో మీరు 2.5 సంవత్సరాలు కష్టపడ్డాను అంటున్నారు. సో రీసెంట్గా నేను ఒక సినిమా చూశాను, నేను ఇది మన ప్రమోషన్స్కి ₹1 ఖర్చు పెట్టలేదు పాపం. అతను రోడ్ల మీద పడి తిరిగాడు. ఆ సినిమా పేరు వచ్చేసి, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు, ఏదో ఉంది ఆయన పేరు, సూపర్ రాజా అని చెప్పి ఆయన పెట్టుకొని ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఆ సినిమాని మైత్రి మూవీస్ రిలీజ్ చేస్తుంది ఈ September 19th. నేను దానికి కూడా వెళ్తాను. ఎందుకంటే ఒక చిన్న ఎఫర్ట్, కష్టపడి చిన్నవాళ్ళు సినిమాలు తీస్తున్నప్పుడు ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. లిటిల్ హార్ట్స్ హిట్ అవ్వలేదా? చిన్న యాక్టర్స్ ఏం ప్రొడ్యూస్ చేశారు? దానికి ఏమైనా పెద్ద బడ్జెట్ అయిపోయి ఉంటుందా? దానికి ఏమైనా కష్టపడిపోయి ఏడ్ చేశారా నేను ఇలాగా? సో లేదు, కంటెంట్ బాగుంటే జనాలు వెళ్తారు. అది కామెడీ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, హారర్ కావచ్చు, ఎమోషనల్ కంటెంట్ అయినా కావచ్చు, జనాలు చూస్తారు. సో దానికి మీరు ఇంత ఫీల్ అయిపోయి వచ్చేసి ఏడ్చేసి నా సినిమా ఎవరో చూడట్లేదు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను, నేను వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోతాను, మలయాళం అయితేనే చూస్తున్నారు మీరు అని జనాల్ని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. అది కరెక్ట్ కాదు. జనాల్ని బ్లేమ్ చేయొద్దు భయ్యా. జనాల్ని ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు. చేస్తే మీ రెండో సినిమా కూడా లైఫ్ ఉండదు, తొక్కేస్తారు మిమ్మల్ని. జనాలు బాగుంటే చూస్తారు, ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. అంతెందుకు, మీరు తెలుగు వాళ్ళ యాక్టర్స్ని పెట్టుకున్నారా? సత్యరాజ్ తెలుగు అతనా? అందులో ఉన్న హీరో తెలుగు అతనా? అందుట్లో ఉన్న కమీడియన్స్ తెలుగు అతనా? గుండుగారు ఉంటాడు ఒక ఆయన పేరు కూడా నాకు తెలియదు, ఆయన తమిళ అతను. సో అందరూ తమిళ యాక్టర్స్ని మలయాళం యాక్టర్స్ని వేసుకొని మీరే తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయలేదు. తెలుగు వాళ్ళు మీ సినిమా ఎందుకు చూడాలి? సినిమా బాగుందా అని చెప్పి వెళ్తే ఓకే. నేను మీరు అంటే నాకు తెలిసి వేరే రివ్యూస్ కూడా చూశాను నేను. వాళ్ళు తిట్టినంత దరిద్రంగా అయితే కూడా లేదు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సినిమాకి త్రిబాణధారి బార్బారిక్ అని పెట్టే బదులు ఒక కామన్గా అందరూ పెడుతున్నట్టు, మీ సినిమా స్టోరీ కామనే, పెద్ద కొత్త స్టోరీ ఏం కాదు. ఇందులో ఉండే ట్విస్టులు కూడా కావాలని తీసుకొచ్చి పెట్టినట్టే ఉంది తప్ప అది ఆర్గానిక్గా స్టోరీతో పాటు క్యారీ అవ్వలేదు. ప్రతిదీ కూడా మీకు పొలిమేర 2 చూడండి. పొలిమేర 2లో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఆ ట్విస్టులు కావాలని పెట్టినట్టు ఉంటుంది, ఎక్కడా కూడా నీకు ఆ స్టోరీలో కలిసి రాదు. ఈ సినిమా కూడా నాకు అలాగే అనిపించింది. ట్విస్టులు ఉండాలి, జనాలు ఎగ్జైట్ అవ్వాలి కాబట్టి ట్విస్టులు పెట్టాలని అనుకోవద్దు. బలవంతం చేసి ఆ స్క్రిప్ట్ని బలవంతంగా మీరు అటువైపు తీసుకువెళ్ళొద్దు. ఆ స్టోరీలో ట్విస్ట్ రావాలి. మీరు రాసుకున్న స్టోరీకి కెపాసిటీ ఉండాలి, మీరు రాసుకున్న స్టోరీకి పవర్ ఉండాలి. అవన్నీ లేకుండా మీరు ట్విస్టులు పెట్టేసి అబ్బో మన మలయాళం ఇండస్ట్రీ మన తోపు, మనం లోకేష్ కనకరాజు అట్లా అనుకోవద్దు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఎక్కువ ఎస్టిమేషన్ చేసుకోవద్దు. మీరు రాసుకున్న సినిమా ఒక యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ మూవీ. అది కూడా మీరు ఆ త్రిబాణధారి బార్బారిక్ అనే క్యారెక్టర్ని తీసేసినా కూడా ఈ సినిమాలో పెద్ద మీకు చేంజ్ అయ్యేది ఏమీ లేదు. ఒక అన్నోన్ క్యారెక్టర్ని పెట్టి ఆ క్యారెక్టర్ని సినిమా టైటిల్ చేసేసి సినిమా స్టోరీ ఏమో వేరే నడుపుతారు. సో అలాంటిది నడిపించుకొని వచ్చినప్పుడు ఆ సినిమా టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కావాలనుకుంటే దానికి ఒక థ్రిల్లర్ మూవీ లాగా పేరు పెట్టచ్చు. సో థ్రిల్లర్ మూవీ కింద పెట్టినా కూడా ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా నేను ఎక్కువ ఫీల్ అవ్వలేకపోయా. ఓకే, ఫస్ట్ హాఫ్ నాకు బాగానే నచ్చిందండి. ఓకే, అంటే నేను చాలా పాజిటివ్ నోట్లో వెళ్ళాను, పాపం ఈయన సినిమా చూడాలి అని. సో మేబీ అందుకు నచ్చిందేమో. సత్యరాజ్ గారు కూడా క్యారెక్టర్ ఇచ్చారు, కానీ ఆయన క్యారెక్టర్ నాకు ఏమంత ఎక్కలేదు. అంత స్టెబిలిటీ లేదు క్యారెక్టర్లో. చాలా అన్యాచురల్గా అనిపించింది. ఎక్కడా కూడా న్యాచురల్ రైటింగ్ లేదు. ఆయన యాక్టింగ్ నేను మాట్లాడట్లేదు. ఆ స్క్రిప్ట్ ఏదైతే రాశారో మీరు ఆ క్యారెక్టర్కి, ఆ క్యారెక్టరైజేషన్ కరెక్ట్గా లేదు. ఎప్పుడు బాధపడాలో ఎప్పుడు ఆనందపడాలని మీరు రాస్తుంటే ఆయన ఆనందపడుతున్నాడు, బాధపడుతున్నాడు తప్ప పాపం ఆ క్యారెక్టర్ క్యారీ చేయలేదు. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఓకే, యావరేజ్. నైట్ షాట్స్ అవి కొన్ని బాగానే తీశారు, మంచిగానే అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా ఓకే, మంచిగానే ఉంది. నాకు సాంగ్స్ కూడా నచ్చినాయి, ఎందుకో తెలియదు. సాంగ్స్ కూడా బాగున్నాయి అండ్ మ్యూజిక్ కూడా బాగుంది. బట్ మీరు సెకండ్ హాఫ్లో మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోయారండి. డైరెక్టర్ గారిని నేను పాయింట్ చేసి మాట్లాడుతున్నాను. ఇది నేను ఒక వ్యూవర్స్కి నేను చెప్పే మ్యాటర్ కాదు, ఇది రివ్యూ కూడా కాదు. నన్ను అడిగితే దిస్ ఈస్ డైరెక్టింగ్ టు ద డైరెక్టర్. ఈ సినిమా చూసిన వాళ్ళు ఎంతమంది రివ్యూ చెప్పారో, లేదంటే రివ్యూ చెప్పిన వాళ్ళు ఎంతమంది చూసారో నాకు తెలీదు. బట్ నేను మీకు చెప్పాలనుకునేది ఏంటి, ఈ మూవీ రివ్యూ మీరు చూస్తారో చూడరో కూడా నాకు తెలీదు. బట్ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే, మీరు సెకండ్ హాఫ్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయారు. మీ స్క్రిప్ట్లో రైటింగ్ లేదు. 2.5 years మీరు కష్టపడ్డానంటున్నారు. నాకు తెలిసి దీనికి 2.5 years కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ నార్మల్ థ్రిల్లర్ ఫిలిం. మీరు దీన్ని ఫాస్ట్గానే తీయచ్చు. బట్ స్టిల్ ఐ అప్రిషియేట్ యూ. మీరు ఒక
కొత్త డైరెక్టర్ అయ్యుండి మీరు కష్టపడి సినిమా తీశారు. ఆ కష్టం ఇందులో నాకు కొద్దిగా కనిపించింది, కానీ మీరు ఎమోషనల్ అనేంత కష్టమైతే నాకు కనపడలేదు సార్. నాకు ఎందుకో లిటరల్లీ చెప్తున్నాను. బట్ మేబీ మీరు నెక్స్ట్ సినిమాలు బాగా చేయొచ్చు, బట్ ఎప్పుడు కూడా ఆడియన్స్ని బ్లేమ్ చేయొద్దు. అండ్ ఈ సినిమాలో చేసిన ఇద్దరు హీరో క్యారెక్టర్స్ ఉన్నారు, అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్, నేను హీరో అని చెప్పను, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. అండ్ సాంగ్స్ కూడా ఒక సాంగ్ సిద్ శ్రీరామ్కి ఇచ్చారు, ఒక సాంగ్ రాహుల్ సిప్లిగంజ్కి ఇచ్చారు. సో మంచి మంచి సింగర్స్ని తీసుకున్నారు. అంటే మీకు బడ్జెట్ ఉంది, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, సో అందరినీ తీసుకుని బడ్జెట్ ఉంది. బట్ మీరు ఆ స్క్రిప్ట్ మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది మూవీ. చాలామంది ఉంటారండి డైరెక్టర్స్, ఇంకా ఆఫర్స్ కూడా రాక, ఇలాంటి ప్రొడక్షన్ ఛాన్స్ కూడా రాక కింద ఉండిపోయిన ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. మన తెలుగు కాదు, అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నారు. మీకు ఛాన్స్ వచ్చింది, కానీ మీరు ఆ ఛాన్స్ని 100% యూస్ చేసుకుని ఉంటే ఒక మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చేది. సో ఆ ప్రోడక్ట్ బయటకు రాకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయింది తప్ప, ఏదో మలయాళం సినిమా చూసేసి వేరే సినిమాలు హిట్ చేసేస్తున్నారు అంటే, మీరు దేంతో కంపేర్ చేస్తున్నారో కూడా నాకు అర్థమైంది. కొత్త లోక సినిమాతో కంపేర్ చేస్తున్నారు. సో కొత్త లోక సినిమాకి దీనికి సంబంధమే లేదండి. ఒకసారి కావాలంటే మీరు దాన్ని చూడండి, దీన్ని చూడండి. అది 30 కోట్లతో తీసిన సినిమా, అది దాని ప్రొడక్షన్ వాల్యూస్ 300 కోట్లలా కనిపిస్తుంది. మీరు దీనికి ఎంత బడ్జెట్ పెట్టారో తెలియదు, కానీ నాకు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా తక్కువలాగే కనపడ్డాయి. చాలా అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయి దీంట్లో. సొసైటీకి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఇద్దాం అనుకుంటున్నారా, మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మీరు సొసైటీకి ఎడ్యుకేట్ చేసే విషయాలు కూడా నాకేం కనపడలేదు. ఆ 10th క్లాస్ డ్రగ్ సీన్స్ కానీ, 10th క్లాస్ పిల్లలు డ్రగ్స్ తీసుకోవడం, ఆ సెటప్, ఆ రూము, లైట్లు ఇవన్నీ పెట్టారు. అవి చాలామందికి ఇన్స్పిరేషన్గా అవుతాయి. 10th క్లాస్లో ఇలా చేస్తున్నారేమో బయట చాలామంది, సో మనం కూడా చెయ్యొచ్చు, ఎక్కడ దొరుకుతాయని చెప్పి జనాలు, చిన్నపిల్లలు ఈ సినిమాని చూస్తే వెళ్ళి అటువైపు వెళ్ళే దారి కూడా ఉంది. అలా చేసినప్పుడు ఆ పిల్లలకి ఎంత ఎఫెక్ట్ అయ్యింది, దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎలా నిందించారు, ఎలా జరిగింది, దానివల్ల ఇలా కూడా జరుగుతుంది, ఇంత చెడు జరుగుతుంది బాబు, అలాంటి పనులు చేస్తే అని చూపించాలి. మీరు ఏం చూపించారు? ఆ సీన్ ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఒక సీన్ నడిచింది, ఆ సీన్ని ఇలా డ్రగ్స్ అని ఇవన్నీ చూపించి అక్కడితో ఎండ్ చేసి ఏదో తాగినోడు వచ్చి మాట్లాడినట్టు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీన్లో మెసేజే లేదు. సెకండ్ థింగ్, దానికి సోల్ లేదు. డ్రగ్స్ తీసుకున్న అతను మళ్ళీ ఏదో తాగినట్టు అట్లా నోరు అన్ని తుడుచుకొని బయటకు వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాడు. సో చాలా మట్టికి ఏంటంటే సినిమాటిక్ ఫీల్ లేదండి సినిమాలో. సో నేను సినిమా అట్టర్ ఫ్లాప్ బాగాలేదని చెప్పను. ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూస్తారు, జనాలు ఖచ్చితంగా చూస్తారు. థియేటర్కి పుల్ చేసుకోవడం చాలా కష్టం. థియేటర్కి పుల్ చేసుకోవాలంటే ఆ ఫ్యాక్టర్ అనేది మీరు ఇవ్వాలి. అలాంటి మంచి సినిమా మనం థియేటర్కి వెళ్ళి చూడాలి, మనం డబ్బులు పెట్టాలి. ఈ డబ్బులేమీ మేము ఇచ్చిన డబ్బులేమీ మాకు వెనక్కి ఇవ్వరు. సో మేమేమీ మీకు దానం చేయాల్సిన అవసరం కూడా లేదు. మా ఎంటర్టైన్మెంట్ కోసం మేము కొనుక్కొని వెళ్తున్నాం. మాకు నచ్చితే సినిమా చూస్తాం, నచ్చకపోతే సినిమా చూడం. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కోసం మేము సినిమాకి వెళ్ళి చూస్తున్నాం తప్ప ఎవరినో ఉద్ధరించడానికి ఎప్పుడు సినిమాకి వెళ్ళరు. అలా అని పెద్ద సినిమా హీరోలు వచ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి, అయినా కూడా జనాలు వెళ్తారు. ఎందుకు అంటే వాడికి ఆ హీరోని చూడడంలో ఎంటర్టైన్మెంట్ ఉంది, పెద్ద క్యాస్టింగ్ ఉంది, దాంట్లో ఏవో ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఏవో ఉంటాయి. వాడేదో చూసుకోవడానికి వెళ్తారు, అది కూడా డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వస్తారు. కానీ ఒక పెద్ద సినిమా చూసినట్టు చిన్న సినిమా అందరూ చూడరు సార్. ఆ సినిమా చూడాలి అంటే మీ ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి, మీ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఉండాలి. సో నాకైతే సినిమాలో ఎక్కడా కూడా నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, నేను కాదన్ను, ఫస్ట్ హాఫ్ వరకు బాగానే తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత కూడా అనుకున్నాను నేను, అరే ఆయన అంతా వీడియోలో అంత మంచిగా మాట్లాడాడు, ఫస్ట్ హాఫ్ ఎందుకు డౌన్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది కాబోలు అని అనుకున్నాను నేను. బట్ సెకండ్ హాఫ్ ఇంకా డౌన్ చేసేసారు. సో మై సజెషన్ ఈస్, మీరు ఇంకా మంచి సినిమాలు తీయగలరు, మీకు ఆ కెపాసిటీ ఉంది. ఫస్ట్ సినిమానే మీరు ఇంత పుల్ చేశారు అంటే యూ కెన్ డూ బెటర్ దాన్ దిస్ మూవీ. సో మీరు అది ఓటీటీకి రిలీజ్ చేయొచ్చు, లేదా మీకు ఇంకా మంచి కంటెంట్ నేను తీయబోతున్నాను అంటే మీరు దాన్ని థియేటర్లో రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఈ సినిమాకి ఓటీటీ విజిబిలిటీ ఉంది, మీరు ఓటీటీ రైట్స్ అమ్ముకునే ఉంటారు నాకు తెలిసి, ఆ డబ్బులు మీకు వచ్చే ఉంటాయి. మీరు అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సినిమా ఎప్పుడు ఎవరికి సూపర్ హిట్ కాదు. మీరు 2 సంవత్సరాలు తీసి ఉండొచ్చు, దీని వెనక మీ 20 సంవత్సరాలు కష్టం ఉండొచ్చు, కానీ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయిపోవాలని రూల్ లేదు. ఒకవేళ అలా అయిపోవాలి అనుకుంటే అలాంటి కంటెంట్ మీరు తీసుకురావాలి, జనాన్ని పల్స్ పట్టుకోవాలి, నేర్చుకోండి. సో అంతేగాని ఫీల్ అవ్వద్దు సార్. మీరు అలా ఏడుస్తుంటే మాకే బాధ అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత లిటరల్లీ కోపం వచ్చింది, ఎందుకంటే మీరు అంత ఎత్తిన సినిమా అయితే కాదు సార్ ఇది. నాకైతే అంత మంచిగా ఏం అనిపించలేదు సినిమా చూసినంతసేపు. ఇది రివ్యూ కాదు, ఇది నా ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తాను. చాలామంది చాలా రకాలుగా ఏవేవో అనుకుంటున్నారండి, ప్రతిదానికి ఒక ఆన్సర్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. నేను చూస్తున్నా కొన్ని వీడియోస్, సో అలాంటి వీడియోస్కి నేను ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియోతో నేను చెప్పేది ఏంటంటే,
ఓన్లీ రివ్యూసే కాదు, ఓన్లీ ఓటీటీ రివ్యూస్, మూవీ రివ్యూసే కాదు, చాలా టాపిక్స్ మీద నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను కమింగ్ వీడియోస్లో. సో ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.